కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము దయచేసి గమనించండి. దేవుడు సంఘములో కొందరిని ప్రభుత్వము చేయువారిగా నియమిస్తున్నాడని ఈ 12వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడింది. సంఘములో ఉన్న కొందరిని దేవుడు ప్రభుత్వములు చేయువారిగా నియమిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి బోధ ఏంటంటే, దేవుడు కొందరికి సామర్థ్యాన్ని అనుగ్రహించి మరి వారిని ప్రభుత్వములు చేయటానికి అధికారులుగా దేవుడు ఏర్పరచుకుంటాడనే విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త అయినప్పటికీ ఇశ్రాయేలులకు బహుకాలము న్యాయాధిపతిగా పనిచేశాడు. ఒక రాజుగా అభిషేకించబడినప్పటికీ దావీదు ఒక ప్రవక్త అని లేఖనం సెలవిస్తుంది. దావీదును కూడా దేవుడు